కాలేదు, బలం పుంజుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు పార్టీనందుకు ఇవాళ గర్వపడుతున్నామని మనం చేస్తున్నాం. జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎన్ని కుట్రలు చేసినా, చంద్రబాబు నాయుడు గారు లాంటి దుర్మార్గులు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేకపోయారో వాస్తవాలు గమనించాలని నా ఆవేదన ఏమిటంటే, నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, జేడీ లక్ష్మీనారాయణ గారి నిజస్వరూపం ఇవాళ బయటపడుతుందా లేదా ఒక్కసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేశారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, జేడీ లక్ష్మీనారాయణ గారు. నేను మనవి చేస్తున్నా, ఆ రోజున కూడా మేము చెప్పాం, జేడీ లక్ష్మీనారాయణ గారు విచారణ జరుగుతుంది, విచారణ జరగగానే పొద్దున్నే ఆ రెండు పత్రికల్లో మెయిన్ హెడ్డింగ్లో విచారణ జరిగినట్టుగానే రాసేస్తారు. ఏం జరిగిందో అదే రాస్తారు. నిజంగా ఆ ఇద్దరు పత్రికాధిపతులు జేడీ లక్ష్మీనారాయణ గారు ఎంక్వైరీ చేస్తుంటే బల్ల కింద కూర్చుని అంతా చూసినట్టుగా రాసేసేవారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్? ఇది కంప్లీట్ సిబిఐ ఆఫీసు నుంచే ఈ ఇన్ఫర్మేషన్ ఆ రెండు పత్రికలకు వెళుతున్నాయి, దీని మీద విచారణ జరపమని ఆ రోజు డిమాండ్ చేశాం. కానీ ఏం చేయలే. నేను ఇప్పటికి కూడా మనవి చేస్తున్నా, తోడు దొంగలుగా చంద్రబాబు నాయుడు గారు, జేడీ లక్ష్మీనారాయణ గారు వ్యవహరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కుటుంబాన్ని చిందర వందర చేయడానికి ప్రయత్నం చేశారు. జరగాలి విచారణ, వీరిద్దరికీ ఉన్న రహస్య సంబంధాల మీద జరగాలని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఎంక్వైరీ కాదు జరగవలసింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, జేడీ లక్ష్మీనారాయణ గారికి మధ్య ఉన్నటువంటి రహస్య సంబంధాల మీద నిజమైనటువంటి విచారణ జరిగితే వీరి ముసుగులు పూర్తిగా తొలగిపోతాయి. దానికి ఇవాళ మేము కోరుకుంటున్నాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వారి మీద విచారణకు చంద్రబాబు నాయుడు గారు, జేడీ లక్ష్మీనారాయణ గారు సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నా. నేను మనవి చేసేది ఒక్కటే, ఆవేదన పడుతున్నది ఒక్కటే. తండ్రి మరణించినటువంటి ఒక వ్యక్తిని, రాజకీయ పార్టీ పెట్టినటువంటి ఒక వ్యక్తిని, ప్రజల మధ్యకు వెళుతున్నటువంటి ఒక వ్యక్తిని కుట్రలు కుతంత్రాలు చేసి అరసాలని ప్రయత్నం చేసినటువంటి ఈ వ్యక్తులకు ప్రజలు శిక్షించవలసినటువంటి సమయం ఆసన్నమైందని మనం చేస్తున్నాం. బ్యాలెట్ ద్వారా శిక్షించవలసిన సమయం ఆసన్నమైంది. కేవలం 28 రోజుల్లోనే వారు శిక్ష పడవలసినటువంటి అవసరం ఉన్నది. విచారణ తర్వాత జరుగుతుందేమో కానీ శిక్షించడానికి మీ చేతుల్లోకి ఆయుధాలు వచ్చాయి, ఆయుధాలను ఉపయోగించిందని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని ఎంతగా వేధించేటటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఎన్ని చేసినప్పటికీ కూడా, ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించుకోగలిగాము అంటే ఆ పైన ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి శ్రమ, ఇవన్నిటికీ దీనికి కారణమని మనవి చేస్తున్నా. ఈ రోజున తెలుగుదేశం పార్టీని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో ఒక్కటొక్కటే బండారాలు బయటపడుతూ ఉన్నాయి. జేడీ లక్ష్మీనారాయణ గారి బయటపడుతున్నటువంటి ఈ బండారం చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యపోవలసినటువంటి అంశం ఉందని మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసిన వారికి ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్పవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తున్నాను. నేను కోరుకుంటున్నాను, నిజంగా విచారణ జరగవలసింది ఖచ్చితంగా జేడీ లక్ష్మీనారాయణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళిద్దరూ కూడా తోడు దొంగలుగా వ్యవహరించారు. ఈ తోడు దొంగల మధ్యనున్న రహస్య సంబంధాల మీద విచారణ జరపవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాను. దీన్ని తప్పనిసరిగా ప్రజలు అర్థం చేసుకుంటారని కూడా నేను భావిస్తూ ఉన్నాను. అదే పేపర్లో వచ్చిన ఆధారంగా అంటే మీకు అడిగిన ప్రశ్నకు నాకు అర్థం కదా. ఓకే, అంటే ఈనాడు పేపర్లో ఒక వార్త వస్తుంది, పలానా సుబ్బయ్య మృతి అంటే నమ్మకూడదా? పలానా సుబ్బయ్య చనిపోతే మృతి అని రాస్తాడు. అది కాదు, పొలిటికల్ కథనాలు, రాజకీయ కథనాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనేటువంటి మోటివ్ తో, ఇంటెన్షన్ తో ఎల్లో పత్రికలు రాస్తున్నాయి. అది నమ్మకండి. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు, నమ్మాలి వద్దా? ఒక సుబ్బారావు చనిపోయాడు, నమ్మాలి వద్దా? వాస్తవాలు వేరు, పొలిటికల్ కథనాలు వేరు బ్రదర్. ఆ రెండు పత్రికలు కేవలం
వాస్తవాలను అవాస్తవాలుగాను అవాస్తవాలను వాస్తవాలుగాను రాజకీయంగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నంలో పార్షియల్ గా ఉన్నాయి. నన్ను కాదు అడగవలసింది, జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అడగవలసింది. ఈ రాష్ట్రంలో ఏ పసి పిల్లవాడిని కలిపినా ఆ 2 పత్రికలు చంద్రబాబు బాకా ఊదే పత్రికలని చెప్తారా లేదా అడగండి మీరు. ఏళ్ళు కావాలిస్తే నేను చేస్తున్న ఆరోపణ కాదు, ఆధారం లేని ఆరోపణలు కాదు. ఆ 2 పత్రికలు వెళ్లి ప్రజల్లో మీరు అడగండి. ఈ 2 పత్రికలు దేనికి అనుకూలమని అడగండి. చంద్రబాబుకు అనుకూలం కాదు అని చెప్తే నేను చెప్తాను రాజకీయంగా. చంద్రబాబుని మోయటం కోసం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కాబట్టడం కోసం ఎన్ని అబద్ధాలైనా ఎన్ని అడ్డంగా కథనాలైనా రాసేటటువంటి పత్రికలు కాదా ఈ 2 అని అడుగుతా ఉన్నా. చరిత్ర ఏమిటో తీయమని అడుగుతా ఉన్నా. ఇది కేవలం అంబటి రాంబాబు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆరోపిస్తున్న ఆరోపణలు కాదు, ఇది ప్రజల మనసుల్లో ఉన్న ఆరోపణలు కాదా ఉన్నా చెప్పని అడుగుతా ఉన్నా.